కరుడుగట్టిన నేరస్తులకు కూడా జైలుకు వెళ్లిన తర్వాత పరివర్తన వస్తుందని, కానీ అంబటి రాంబాబుకి పరివర్తన రాలేదని, అంతేకాకుండా పద్ధతి కూడా మారలేదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పుడు పిల్ల చేష్టలు చేసిన రాంబాబు పెద్దయిన తర్వాత కూడా బుద్ధి మారలేదని అన్నారు. చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చిన విధంగా బూతులు మాట్లాడి అరెస్ట్ అయ్యారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాటలను సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్తులు ఎవరైనా జైలుకు వెళ్తే మార్పులు వస్తుంది, కానీ అంబటి రాంబాబులో అది రాలేదని తెలిపారు. నేను జైలు నుండి వచ్చేసరికి ఆయన విగ్రహం పక్కన నా విగ్రహం కూడా పెడతారని రాంబాబు కలలకంటున్నారని అన్నారు. పీడిత వర్గాల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. రాష్ట్రంలోని కాపులంతా వచ్చి అంబటిని పరామర్శిస్తున్నట్లు ఆయన జగన్ ఊహించుకుంటున్నాడని అన్నారు. నిన్న కోర్టులో అతని హావా భావాలను చూస్తే పిచ్చి చేష్టలుగా అనిపిస్తున్నాయని అన్నారు. చిన్నప్పుడు పిచ్చి చేష్టలు చేసిన వయసు పెరిగే కొద్దీ బుద్ధిలో కూడా మార్పులు రావాలి. అంబటి రాంబాబుకి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాంద్యం తగ్గట్లేదు, అంటే బుద్ధి రావట్లేదు. అతను రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే ఒక కుట్ర చేయటం ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడానికి పోలీసులు దానిలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక జంతువుల్లో కూడా గొప్ప జంతువు పులి జాతికి సంబంధించినటువంటి వాడు. పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి, అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే శాలువ వేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోలా. ఎందుకు మార్చుకోలేదు అని అంటే మనకు అర్థమయ్యేది, జగన్మోహన్ రెడ్డి నేను చేసినటువంటి పిచ్చి చేష్టల్ని, నేను చేసినటువంటి చిల్లర వేషాల్ని, నేను మాట్లాడినటువంటి బూతుల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాలుగా చిత్రీకరించాడు. కాబట్టి